వివరించాం కదా ఏదో ఒక సమయంలో. సాతాన్ డిఫరెంట్ టైప్స్లో ప్రజల్ని శోధిస్తూ ఉన్నారు. పోయిన వారం మనము ఈ విధంగా చెప్పాము, ఆయన మోసం చేస్తాడని కదా, మోసం చేస్తాడు. మొదటి అంటే ఫస్ట్ తల్లిదండ్రులైనటువంటి ఆదము హవ్వవు వాళ్ళని మోసం చేశారని మనము పోయిన వారము మనము ధ్యానించడం జరిగింది. ఇక్కడ అపవాది లేచి అపవాది చేసినటువంటి పని ఏంటంటే సాతాను లేచి దావీదు జీవితంలో ఏం చేశారు తెలుసా? మరి ఒక్కసారి మీరు అది కట్టి చేయకుండా పూర్తిగా చదవండి. ఉంది Satan stood up and he just put it out in the mind of David. దావీదు ఒక మైండ్లో ఒక ఫీలింగ్ అలా ఉంది, ఒక ఆలోచన, దానికంటే ఇంకొకటి ఒక డౌట్ ఆయన పుట్టించారు. దానికి సొంత కలిగిన కాక అపవాది చేసినటువంటి ఫస్ట్ ట్రిక్ మోసం అయితే, సెకండ్ ట్రిక్ ఏంటంటే డౌట్లు పెట్టడం. ఏ సందేహం లేదు నీకు, దేవునికి సొంత కలిగిన కాక. నీకు లేని సందేహం ఏంటంటే అయ్యగారితో ఇంతగా ముగిస్తారని నీకు నమ్మకం ఉంది కదా, ఎక్కువ టైం తీసుకోరు. హల్లెలూయా, ఆమె దేవునికి స్తోత్రం కలిగింది కాక. అలా ఒక్క సందేహం. మీరు చూడండి, ఈ లోకం బాగా ఆగమైపోవడానికి, నాశనం అయిపోవడానికి ఈ ఒక్క డౌట్ ఒకటి చాలు కదా. డౌట్ అనేది చాలా ఆపత్కరమైన విషయం. కుటుంబంలో డౌట్ రావద్దు, సమాజంలో డౌట్ రావద్దు, ఈ ఇక్కడ మన సంఘంలో డౌట్ రావద్దు. డౌట్ అనేది చాలా అపవాదిగా చేసినటువంటి ఒక పని అని మనం చూస్తున్నాం. ఒక మంచి కుటుంబం ఉంటుంది, మంచి ఫ్యామిలీ, హస్బెండ్ అండ్ వైఫ్, అందరికి అసూయ ఉన్నట్లు వారు మంచిగా బ్రతికేవారు. వారి మధ్యలో గొడవ లేదు. గొడవ లేదంటే మంచి ఫ్యామిలీ తింటాం, అవునా? గొడవ ఉంటేనే మంచిది. గొడవ లేని ఫ్యామిలీ మంచిది కాదు. అందరూ అనుకుంటారంటే గొడవ లేని ఫ్యామిలీ చాలా మంచిదని. ఆయన గొడవ అప్పుడప్పుడు ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. ఆమె గొడవ లేని ఒక ఫ్యామిలీ, ఏం డౌట్ లేదు, కొట్లాడటం లేదు, ఏం లేదు, ఒక మంచి హస్బెండ్ అనుకోవాలి. కానీ పక్కన ఉన్న పొరుగు వాడైనటువంటి ఒక చిన్న ఆలోచన పుట్టింది. ఏంటి అంటే ఎట్టి పరిస్థితులు కుటుంబాన్ని కొట్లాడించాలి, ఫైటింగ్ చేయాలి. వాళ్ళు నమ్మలేదు, వాళ్ళు కొట్లాడలేదు, వాళ్ళు ఫైటింగ్ అసలు చేయలేదు. కానీ లాస్ట్కి ఎట్టి పరిస్థితుల్లో నాశనం చేయాలనే ఉద్దేశంతో ఒకరోజు హస్బెండ్ బయటికి వెళ్ళినప్పుడు ఆ భార్య యొక్క చెవిలో చిన్నగా ఒక మాట చెప్పి త్వరగా వచ్చారు. ఏంటంటే ఎవరితో చెప్పొద్దని చెప్పారు. ఎవరితో? హస్బెండ్ వచ్చి కాసేపు బాబని అని తాగిన తర్వాత అడిగారు. పక్కన వాళ్ళు వచ్చి ఏమన్నారు? ఎవరితో చెప్పొద్దని అన్నారు. ఏం కాదమ్మా నాతో చెప్పు అని చెప్పారు. ఏం కాదు కాదండి, ఎవరితో చెప్పొద్దని. ఎవరితో చెప్పొద్దు, నాతో చెప్పు. హల్లెలూయా. అప్పుడు కాదండి, ఎవరితో చెప్పదని కదా చెప్పేది. ఏం కాదు, నాతో చెప్పండి. మీరు చూడండి, మళ్ళా చెప్పింది ఎవరితో చెప్పొద్దు అదే చెప్పింది. నో ప్రాబ్లం, నాతో చెప్పండి అని చెప్పి చివరిగా వాళ్ళ పెద్ద గొడవ అయినట్టు ఒక స్టోరీ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అపవాది చేసినటువంటి ఇంత కొంచెం ఒక్క సందేహానే అది పెద్ద ఇష్యూగా మారింది. ఇక్కడ అపవాది ఏం చేశారంటే ఇశ్రాయేల్ ప్రజలని నాశనం చేయడానికి వారి విరుద్ధంగా చేసి వాళ్ళ వేరే ఏం చేయలేదు, ఒక చిన్న డౌట్ పుట్టించారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ రోజు ఆరాధనకి పోకపోతే ఏమైతుంది? చిన్న డౌటే కదా, ఆ ఒక్క డౌట్ చాలండి మీ ఇంట్లో పెద్ద సమస్య గురి అవుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది అపవాది చేసినటువంటి ఆరాధనని అర్థం చేసుకోవాలి. వారు నా దగ్గరికి వచ్చి ఎందుకు కూర్చున్నారు? ఏ అపవాది మీరెంత సందేహంలో పెట్టినా సరే ఆ సందేహాన్ని నేను గెలుస్తాను అని ఒక ఆలోచన కలిగి మనం ఉంటే ఖచ్చితంగా తంత్రాన్ని మనం గెలవచ్చు. దేవునికి మహిమ కలిగిన గాక. అపవాది చేతిలో ఆయుధాలు ఉండదు. ఆయుధాలు ఉండదా? ఇక్కడ ఉంటుంది. ఆయుధాలు ఉన్నాయా?
చెప్పండి, మీరేదో భయంలో ఉంటున్నారు. లేవు అని మీరెందుకు భయపడాలి? ఆయుధం లేని వల్ల మనం భయపడడానికి ఎక్కడ ఉందా? దేవునికి స్తోత్రం. మన దగ్గర ఆయుధాలు ఉన్నాయా? ఉన్నాయి చెప్పండి. లేకపోతే కొన్ని ఆయుధాలు నేను చెప్తాను, మీ దగ్గర లేకపోతే పర్లేదు, అది ఉండడానికి కొంచెం ట్రై చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అదేమండి 5వ అధ్యాయము 8 ఏం జరిగింది అక్కడ చెప్పండి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు పత్రిక రాసినప్పుడు 6వ అధ్యాయంలో ఫస్ట్ 5వ అధ్యాయము 22వ వాక్యం చదవండి. ఆ పురుషులకు, ఏదో ఒక పురుషులకు కాదు, మీ సొంత పురుషులకు లోపడాలి. అయ్యగారులకు లోపడడం కాదు, వయసులో వేరే ఎవరికైనా లోపడడం కాదు, వయసు మన వ్యక్తులకు కాదు. నీకు ఒక ఐడియా దేవుడు ఇచ్చాడు కదా, ఆయన మాట ఫస్ట్ విను, తరువాత దేవుని ఆత్మ పొందుకో. దేవుడికి మహిమ కలిగింది గాక. మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. ఇది మనము ఈ వారికి లోబడి ఉండకుండా మనం బలవంతంగా కంటే అయితే ఏమైందంటే మళ్ళీ మనం ఎవరి మాట వినము, భర్త మాట వినము, మన పక్కన వారి మాట వినము, ఇంటిలో వచ్చిన వారి మాట వినము. ఎందుకంటే ప్రైస్లో మనకు నాలో ఒక దేవుని కృప ఉంది కదా, నేను ఎందుకు మాట వినాలి, నేను బలవంతంగా ఉన్నాను కదా, నాకు వాక్యం తెలుసు కదా. ఈ గర్వం మీకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు లాస్ట్గా ఫైనలీ దేవుని యొక్క ఆత్మ కోసం మీరు ప్రార్థన చేయాలి. ఫస్ట్ స్త్రీలారా, భార్యలారా, మీ హస్బెండ్కి మీరు లోబడి ఉండాలి. హల్లెలూయా. అది మాత్రం కాదు, ఆమె కింద చదవండి 24వ వాక్యము.